ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ గన్నవరం కోర్టుకు రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గన్నవరం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. విద్రోహంతో సహా ఇతర చట్ట వ్యతిరేక చర్యలకు రావణ్ పాల్పడినట్లు కోర్టులో పోలీసులు వాదించారు. పోలీసుల తరపున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు వాదనలు వినిపించగా, రావణ్ తరపున సీనియర్ న్యాయవాది జస్టిస్ రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుమారు గంట పాటు వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న గన్నవరం కోర్టు రావణ్ కు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో రావణ్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది. రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప తన మొక్కవన్నా చూడండి. మా కుటుంబ సభ్యులు అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా ఒకసారి చంపేయండి, అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కు గన్నవరం కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుస్తున్న రావణ్ జోసెఫ్ అలియాస్ రావణ్ కి సంబంధించిన కేసు ఇప్పటిదాకా ప్రతి ఒక్క కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఆ బెయిల్ రావటం, ఆయన మీద మరొక ఆ కేసు పెట్టి మరలా ఆ కోర్టుకి సబ్మిట్ చేయటం విచారించి, అయితే ఎట్టికేలకు ఆ జోసెఫ్ అలియాస్ రావణ్ కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం పట్ల మొదటిసారిగా రావణ్
కోర్టు నుంచి డైరెక్ట్ గా సబ్ జైలుకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని కొద్దిసేపటి క్రితం నెల్లూరు సబ్ జైలుకి అయితే తరలించడానికి అధికారులు ప్రయత్నాలు మొత్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఆ గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించిన కేసులో కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దాదాపు అర్ధరాత్రి విచారించిన అనంతరం కూడా ఇటు పక్క ప్రభుత్వ లాయర్లు మరో పక్క జోసెఫ్ అలియాస్ రావణ్ తరపు నుంచి జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు తర్వాత ప్రశ్న జోసెఫ్ కు సంబంధించి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఆ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు సమర్పించిన ఆధారాలు అభియోగాలు పరిశీలిస్తూ రావణ్ అయితే నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని ఆదేశించడంతో మొట్టమొదటిసారిగా రావణ్ మీద పెడుతున్న కేసులు కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించడం మొదటిదని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఎవరైతే జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ గన్నవరం స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనుచిత వ్యాఖ్యల పట్ల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అలాగే దేశద్రోహం కింద పలు రకాల ఫిర్యాదు చేయడంతో ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆ విద్రోహ సహా ఇతర చట్ట వ్యతిరేకమైన చర్యలకు జోసెఫ్ పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు శివశంకర్. అయితే ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేయడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే తన యూట్యూబ్ ఛానల్లో సిపిఐ మావోయిస్టులను కీర్తిస్తూ ప్రజల్లో సార్వభౌమాధికారం ఐక్యత సమగ్రతకు ఆటంకం కలిగించేలాగా రావణ్ వీడియోస్ అప్లోడ్ చేశాడని, అయితే ఈ నేపథ్యంలోనే అతని మీద ఉపా చట్టం సెక్షన్లు ఖచ్చితంగా వర్తిస్తాయని ఆయన రిమాండ్ కోరుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. అయితే ఆ పోలీసుల తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావుతో పాటు మరికొంతమంది ఆ లాయర్లు ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ మీద వాదనలు వినిపించారు. ఈ వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఈ 14 రోజుల రిమాండ్ కోర్టు విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జోసెఫ్ తరఫున సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు అర్ధరాత్రి పూట సుదీర్ఘంగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 2 గంటల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జోసెఫ్ కు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పు వెలువడించారు. ఈ నెల 18వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని కేంద్ర కార్యాలయానికి నెల్లూరు కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఈ మేరకు మొత్తం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో సుదీర్ఘ వాదనలు అయితే జడా శ్రావణ్ కుమార్ వినిపించారు. రావణ్ పై దేశద్రోహం కేసు పెట్టారు, మరణ శిక్ష పడేలాంటి కేసులు పెట్టారు, అంత పెద్ద కేసు కాదంటూ కూడా ఆయన కోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది జడా శ్రావణ్ కుమార్. అయితే మీడియాలో నక్సలైట్ల గురించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులు పెట్టాలంటూ కూడా ఆయన మీడియాని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. నక్సలిజాన్ని సపోర్ట్ చేసిన ఉప ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసు పెట్టాలని ఆయన పదే మీడియాతో రాత్రి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని, సామాన్యుడిని శిక్షించే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, సామాన్యుడిని శిక్షించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జోసెఫ్ రావణ కేసులో అయితే ఖచ్చితంగా శిక్ష పడేలాగానే ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జడా శ్రావణ్ కుమార్ రాత్రి మీడియాతో మాట్లాడుతూ మరణ శిక్ష పడే సెక్షన్లు రావణ్ పై కేసులు పెట్టారు, నేను నా వాదనలు వినిపించాను,
అయితే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తో పాటు మరొక 25 మంది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. మొత్తంగా 26 మంది వాదనలు వినిపించారు జోసెఫ్ తరపున అని ఆయన చెప్పిన పరిస్థితి. హిడ్మా చనిపోయినప్పుడు కూడా ఆ నక్సలైట్ కీలక నాయకుడు, నక్సల మావోయిస్టులకు సంబంధించి కీలక నాయకుడు చనిపోయినప్పుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించటం కూడా నేరమేనని వారు కోర్టులో వాదించారని జడా శ్రావణ్ కుమార్ చెప్పారు. అలాగే జోసెఫ్ కు బ్రతికే హక్కు లేదని ప్రాసిక్యూషన్ వారు వాదించారని కూడా తెలిపారు. అయితే శ్రద్ధాంజలి ఘటిస్తేనే జోసెఫ్ నేరస్తుడైతే మరి పవన్ చేసింది ఏమిటి? నక్సలిజాన్ని సమర్థించిన పవన్ కు ఆ ఉపా చట్టం వర్తించదా అంటూ కూడా ఆయన వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఒకవేళ జోసెఫ్ కు రిమాండ్ పడినా ఇంకా 102 కేసులు ఆయనపై ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉంచారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు జడా శ్రావణ్ కుమార్ రాత్రి మీడియాతో మాట్లాడదా. అయితే 102 కేసులు పట్టేంత ఆ సమయం గాని ఆ 102 కేసులు పెట్టేంత విరామంగానే పోలీసులకు ఉంటదా అంటూ కూడా మరో పక్క సోషల్ మీడియాలో ప్రశ్నలు రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పీటీ వారెంట్లతో రాష్ట్రమంతా జోసెఫ్ అలియాస్ రావణ్ ను తిప్పాలనుకోవటం దారుణమైన అంశం అంటూ కూడా జడా శ్రావణ్ కుమార్ జోసెఫ్ ని వెనకేసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏడాది పాటు జోసెఫ్ ని జైల్లోనే ఉంచాలని దుర్మార్గమైన ఆలోచన ఆ కూటమి నేతలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. సోషల్ మీడియా ఆ కేసులపై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో కూడా చూపించి ఉంటే బాగుండేదంటూ కూడా ప్రభుత్వానికి ఆయన చురకలంటించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులను కూటమి ప్రభుత్వం ఎందుకు పసిగట్టట్లేదు, ఎందుకు ఖండించట్లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మొట్టమొదటిసారిగా జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ భార్య అనూష కూడా స్పందించింది. ఆమెకు వీడియో రిలీజ్ చేస్తూ మీడియా ముందుకు వచ్చింది. గొంతు నొక్కేస్తున్నారు, రావణ్ ని చంపేయాలనుకుంటున్నారు, చంపాలనుకుంటే ఒకేసారి మా కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయండి అంటూ కూడా ఆమె ఆ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే నా భర్త జోసెఫ్ కూడా మాట్లాడారు. అలాంటప్పుడు మా భర్త మీద పెట్టే కేసులన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా పెట్టాలంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి ఆ జోసెఫ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా జోసెఫ్ భార్య అనూష ఆ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలన్నీ కూడా మార్ఫింగ్ చేసిన వీడియోలన్నీ ఒరిజినల్ వీడియోలు కాదని తెలిపారు. చంద్రబాబు రావణ్ ని చంపేయాలనుకుంటే ఆ రావణ్ తో పాటు మా కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేయనట్టు జోసెఫ్ అలియాస్ రావణ్ భార్య అనూష సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటిసారిగా ఆ జోసెఫ్ కు సంబంధించి మాత్రం 14 రోజులు రిమాండ్ విధించడం పట్ల కొంత మేరకు విజయం సాధించిన ఆ పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా అడుగులు ముందుకేసింది. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. జోసెఫ్ అలియాస్ రావణ్కి సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఎందుకు ప్రభుత్వం స్పందిస్తుందంటూ కూడా ఆ జగన్ మాట్లాడటం పట్ల కొంత మేరకు సమాజంలో మిశ్రమ స్పందన అయితే కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.